చెప్పా చేయకుండా లోపలికి వచ్చేసారు? నేను దీని మొగుణ్ణి. నేను వీడి పిల్లాన్ని. ఏం జరుగుతుంది నాకు అసలు అర్థం పెళ్ళమంటే నువ్వేనన్నా పతివత పెళ్ళమా? సబాస్! ఇండియాలో ఇంటి మొగుడు, కోవైట్లో కొంటి మొగుడు. సూపర్! బొమ్మ చూసు కదా. దీనికోసం ఎంత దూరం వచ్చా? నా కుటుంబం కూడా మూసినట్లే కలిపేసావు కదే. నీలాంటి దానికి మొగుడు నేనందుకు సిగ్గుపోతాను కదే. నువ్వు మాట్లాడుకో. ఎలా మొగుళ్ళు వదిలేని పిల్లలకి జీవితాలు ప్రసాదించడానికి నువ్వేమన్నా డేరా బాబు అనుకుంటున్నావేంట్రా? అదే మా ఊరైతే మెడపట్టుకుని బడ్జెట్ లేకపోయేవాడిని, గొడ్డలిప్పి చెట్టు కేసు కొట్టేవాడిని, జిల్లా కొట్టే సుప్రీం కోర్టు వరకు ఈడ్చుకుపోయేవాడిని. అయినా తప్పు నీది కాదురా. చెట్టు అంతా మగోడిని బొడ్డని పట్టుకుని ఇక్కడ నీతో తిరుగుతున్న ఈ బజార్ అనాలి. జ్యోతిష్కుడు నా చేతకం చూసి నీకు తమ్ముడు యోగం ఉందంటే నా బాబుని అనుమానించాను కానీ దీన్ని అనుమానించలేదా నేను? సీనియర్ ఒకసారి నా మాట వినండి. ఏది వినాలరా నీ మాట? కల్లారా చూశాక నా పిల్ల నన్ను రాజీనామా పడబెడుతుంది, అందుకే నీ పిల్లని తగులుకున్నానని చెప్తావా? సంగీత కనీసం నువ్వైనా నా మాట విను. విన్నాను. పెళ్ళైన క్షణం నుండి ఇప్పటి వరకు నువ్వేం చెప్పినా విన్నాను, ఏం చేసినా భరించాను. నువ్వు ఇక్కడ చేసే పని పక్కింటి వాడితోనో ఎదురింటి వాడితోనో నన్ను ప్రేమించిన వాడితోనో చేస్తే, సంగీత నువ్వు ఇక్కడికి వచ్చింది నీ కుటుంబాన్ని కట్టుకున్న దాన్ని, పిల్లల్ని పోషించడానికి, ఇలా జంతువులా బ్రతకడానికి కాదు. ఆడది మగాన్ని పెళ్లి చేసుకునేది కేవలం తిండి పెట్టడానికి మాత్రమే అనుకుంటే ఆ తిండి మా తండ్రి పెట్టగలడు. ఇలా పెళ్లి చేసుకుని పుట్టినింటిని వదిలి రావాల్సిన అవసరం లేదు. 3 ముళ్ళు అంటే ఒక నమ్మకం. చచ్చే వరకు ఒకరి మీద ఒకరికి ఉండే ఒక గుడ్డి నమ్మకం. ఆ నమ్మకాన్ని సముద్రాలు దాటి వచ్చి మరీ చంపేశావు. ఏంటే చూస్తున్నా? ఇంకెంత మంది జీవితం నాశనం చేద్దా? నన్ను కొట్టడానికి నువ్వెవరు? నేను నీ మొగుణ్ణే. నీ మెడ వంచి 300 మంది ముందు 3 ముళ్ళు వేసిన మొగుణ్ణే. మొగుణ్ణే కొడతావా? 3 ముళ్ళు వేస్తే మొగుడవుడు. కట్టుకున్న దాని మనసు అర్థం చేసుకుని కంటికి రెప్పలా గుండెల్లో దాచుకునేవాడు మొగుడవుతాడు. అటువంటి వాడు 3 ముళ్ళు వేయకపోయినా పర్వాలేదు, వాడితో చచ్చే వరకు ప్రశాంతంగా బతకొచ్చు. ఏ రోజైనా ప్రేమగా మాట్లాడావా? ఏ రోజైనా ప్రేమగా దగ్గరకు తీసుకున్నావా? ఏ రోజైనా 3 పూటలా కడుపు నిండా ఇంత తిండి పెట్టావా? అటువంటిప్పుడు నువ్వేలా మొగుడు అవుతావు? మగతనం అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా కట్టుకున్న పాపానికి పెళ్ళాం మీద పశువులా పడ్డం కాదు. ఆ పనికి మాలిన క్షణకాల సుఖం ఇవ్వడానికి 3 ముళ్ళు వేసిన మొగుడే అవసరం లేదు. పెళ్ళైన క్షణం నుండి ఈ రోజు వరకు అనుమానాలు, అపార్థాలు, తాగుడు, దొరికిన ఆడదానితో తిరగడం, అడిగితే చంపలు వాచేలా కొట్టడం, పంచాయతీలు, పెద్ద మనుషులు, ఇదేగా నువ్వు చేసింది. ఆఖరికి కన్న తల్లికి చెప్పుకొని ఏడవడానికి పుట్టింటికి వెళ్ళాలన్నా నీ పర్మిషన్ కావాలి. ఒక్కటి చెప్పు, నేను నీ పెళ్ళాన్నైతే ఇక్కడ ఎందుకున్నాను చెప్పు. ఏ నోటి నుండి మాట రావడం లేదా? పోనీ నేను చెప్పనా? 3 ముళ్ళు వేసిన పెళ్ళానికి, నీ మగతనానికి పుట్టిన బిడ్డకి ఇంత ముద్ద కూడా నువ్వు పెట్టలేకపోతే నేను చచ్చినా పర్వాలేదు, నా కడుపును పుట్టిన పాపానికి నా బిడ్డ చావకూడదని కన్న కడుపు చంపుకొని పసిగందుగా ఉన్న బిడ్డను వదిలి ఇక్కడికి వచ్చాను. చవటల్లా ఇంట్లో కూర్చొని పెళ్ళాన్ని, ఆడదాన్ని డబ్బు కోసం పనికి పంపించే ఏ మొగుడికి, మగాడికి పెళ్ళాన్ని, ఆడదాన్ని ప్రశ్నించే హక్కు లేదు.
వయసులో ఉన్న పిల్లని నువ్వు డబ్బు కోసం సముద్రాలు దాటి పంపించవచ్చు, కానీ అది పతివర్తలా ఉండాలి. ఇదెక్క న్యాయం? పెళ్ళాం అంటే అది ఒక వస్తువు కాదు, రక్త మాంసాలతో ఉన్న మనిషి. నాకు ఆశలుంటాయి, నాకు కోరికలుంటాయి. ఒక ఆడది ఒంటరిగా బ్రతుకుతుంటే మగ పుట్టుకు పుట్టిన ప్రతి ఎదవకి చిన్న చూపే, అందులో పరాయి దేశం. ఫ్లాట్ ఓనర్ దగ్గర నుండి పనిచేసే కంపెనీ బాస్ పీను వరకు అందరూ ఆశగా ఎదురు చూసేవారే. ఎంతమందిని తప్పించుకోవాలి, ఎంతమందికని సమాధానం చెప్పాలి. ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో తెలుసా? ఎన్నిసార్లు పిల్లలు గుర్తుకొచ్చి నిద్రలో ఉలిక్కిపడి లేచానో తెలుసా? వీటన్నిటికీ కారణం ఎవరు? నువ్వు నువ్వు నువ్వే సరిగ్గా ఉంటే నేను ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు, నీ దగ్గర బజార్ దండ అనిపించుకోవాల్సిన అవసరమూ లేదు. ఇలా నేనొక్కదాన్నే కాదు, మొగుళ్ళ చేతగానితనం వల్ల ఇష్టం లేకపోయినా పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం సగం సచ్చి ఇక్కడకు వచ్చి బ్రతుకుతున్న వారు కొన్ని లక్షల మంది ఆడవాళ్ళు ఖద్దామల పేరుతో ఈ గల్ఫ్ దేశాల్లో బ్రతుకుతున్నారు. పాపం ఎప్పుడు తింటారో తెలియదు, ఎప్పుడు పడుకుంటారో తెలియదు. ఎంతో మంది ఆశలు, వయసు, కోరికలు ఇక్కడే అంట్లు దోముతూ, బాత్రూంలు గడుగుతూ కరిగిపోతున్నాయి. 4 గోడల మధ్య కుల్లి కుల్లి ఏడుస్తున్నారు, చావలేక, బ్రతకలేక, ఉండలేక, వెళ్ళలేక. ఒక ఆడది ఇష్టం ఉండి అడ్డదారి తొక్కినా, ఇష్టం లేక అడ్డదారి తొక్కినా తప్పు 3 ముళ్ళు వేసిన మొగుడిదే. ఆ మొగుడే కరెక్ట్ గా ఉంటే ఈ ఆడది అడ్డదారి తొక్కదు. నువ్వు నీ తండ్రికి పుట్టావన్నది ఎంత నిజమో, నీ కొడుకు నీకు పుట్టాడన్నది ఎంత నిజమో, రాజుకు నాకు మధ్య నువ్వు అనుకుంటున్న సంబంధం ఏమీ లేదన్నది కూడా అంతే నిజం. అవును సీను గారు, మీరు అనుకుంటున్న ఎటువంటి సంబంధం నాకు సంధ్య గారి మధ్య లేదు.